ఆల్ మై డియర్ మాస్టర్స్ ఫర్ యూ మీకోసం ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ముందుగా మన గురువు గారైన శ్రీ బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, మన గురుమాతకు నా ఆత్మ ప్రణామాలు మాస్టర్స్. ఈరోజు మన ఛానల్కు సీనియర్ పిరమిడ్ మాస్టర్ గారైన అనుజా గారు హైదరాబాద్ నుంచి వచ్చారు మాస్టర్స్. ఈరోజు మేడం గారు చెప్పబోయే టాపిక్ మహా కుంభమేళ విశిష్టత గురించి చెప్పబోతున్నారు మాస్టర్స్. ఓకే మాస్టర్స్, థ్యాంక్ యూ. మేడం గారికి వెల్కమ్ చెప్పుకుందాం. ప్లీజ్ వెల్కమ్ మేడం. కంటిన్యూ యువర్ సెషన్ మేడం. థ్యాంక్ యూ మేడం. నా పేరు అనుజ. మేము హైదరాబాద్ లో ఉంటామండి. మా జీవితంలో మా శరీరంలో అనారోగ్యాలన్నీ ఉండేటివి. అటువంటి సమయంలో నాకు ధ్యానం అందింది ఫ్రెండ్స్. చక్కగా ధ్యానం చేసుకోవడం మా ఫ్రెండ్ టీచర్ ఆవిడ కూడా ఈ పిరమిడ్ ధ్యానం చేస్తూ మోకాలు నొప్పులు విపరీతంగా ఉండేటివి. ఆమె మోకాలు నొప్పులు తగ్గించుకున్నారు. ఒకసారి మాకు మార్కెట్ లో కనబడి చెప్పడం ద్వారా ఆవిడ నన్ను తీసుకెళ్లారు. పిరమిడ్ కింద ధ్యానం చేయండి మేడం, మీకు ఎటువంటి రుగ్మతలు ఉన్నా కూడా అన్ని తగ్గిపోతాయి, మీరు రండి, ఒక వారం రోజులు రండి, ఆ తర్వాత మీరు మీ యొక్క అనుభవం చూసే మీరు కన్క్లూషన్ చేద్దరు. కానీ ఆవిడ చెప్పడము, నేను వెళ్ళడము, అట్లా వారం రోజులు మొదలకుండా ధ్యానం చేయడము, హై ఎనర్జీస్ తీసుకోవడము, నాలో ఉన్న రుగ్మతలు, ఆస్తమా, డస్ట్ ఎలర్జీ అవన్నీ కూడా వెళ్ళిపోయినాయి ఫ్రెండ్స్. 15 days లోనే మొత్తం క్లియర్ అయిపోయి, అప్పటి వరకు హృదయంలో ఎప్పుడు బరువుగా ఉండేది. ఆ కలి కపంతో బరువుగా ఉండే, చలికాలం వచ్చిందంటే విపరీత ఆయాసం రావడము, రాత్రులు నిద్ర ఉండేది కాదు ఫ్రెండ్స్. రాత్రులు కూర్చొని నోటితో శ్వాస తీసుకోవడం జరిగేది ఫ్రెండ్స్. నాకు నోటితో శ్వాస తీసుకోవడము, రాత్రి అంతా కూర్చొని ఉండేది. అట్లా అందరిలాగా ఆయుర్వేద, హోమియోపతి, ఇంగ్లీష్ మెడిసిన్స్ అన్ని తీసుకోవడం జరిగింది ఫ్రెండ్స్. కానీ తాత్కాలికము, టెంపరీగానే తగ్గేది. అటువంటి సమయంలో మా ఫ్రెండ్ ద్వారా నాకు ధ్యానం అందడం, ఈ ధ్యానం నేర్పించిన విమలా మేడం, వాళ్ళ కుటుంబ సభ్యులు, అంటే వాళ్ళ విజయ్ కుమార్ సార్, వాళ్ళిద్దరు కూడా టోటల్ ధ్యానం కనుక నాకు అద్భుతంగా వాళ్ళు జ్ఞానాన్ని అందించారు. ఏ రోజైతే నేను శాకాహారిగా మారాను, ఆ రోజు నుంచే నేను అన్నిటినీ మాంసాహారం మొత్తానికి స్టాప్ చేసేసి, నేను మాంసాహారం బంద్ చేసిన తర్వాత నుంచి శాకాహారం గురించి అందరికి ప్రచారం చేయడం, చెప్పడం చేస్తున్నాను. ఎప్పుడైతే శాకాహారం తీసుకున్నానో నా ఆరోగ్యం కూడా 100% లాగా బ్రహ్మాండంగా, ఆరోగ్యంగా, ఆనందంగా జీవిస్తున్నాను ఫ్రెండ్స్. శాకాహారం వల్ల, శాకాహారమే అమృతాహారం అని నాకు తెలిసింది ఫ్రెండ్స్. కనుక ఈ శాకాహారం గురించి అందరికీ చెప్తుంటాను. మీకు అనారోగ్యాలు రావడం కారణాలన్నీ కూడా మాంసాహారం వల్లే. మీరు శాకాహారం తీసుకోండి, పండ్లు, కాయగూరలు, జీవంతో కూడుకున్న ఆహారము అని ప్రతి ఒక్కరికి, మా ఫ్రెండ్స్, చుట్టాలు, బంధువులు అందరికీ కూడా నేను ఈ యొక్క మాంసాహారం గురించి చెప్పడం కానీ, అమృతాహారం గురించి చెప్పడం ఇప్పుడు నిరంతరం చేస్తూ ఉంటాను. మరియు ధ్యానం గురించి చెప్పడం, ముందు ఫస్ట్ కూడా ధ్యానం చేయండి అని అందరికి నేర్పించాను. నాకు తెలిసిన చుట్టాలు, బంధువులు అందరికీ ధ్యానం నేర్పించాను ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు మన యొక్క టాపిక్ మహాకుంభమేళ. ఈరోజు మన యొక్క టాపిక్ మహాకుంభమేళ చరిత్ర గురించి మనం తెలుసుకుందాం. మన భారతదేశంలో సనాతన ధర్మం నుండి, అంటే ఎన్నో యుగాల నుండి కూడా, అంటే మన మానవులు జన్మ 84 లక్షల జీవరాశుల్లో అతి ఉన్నతమైన జన్మ మానవ జన్మ. 84 లక్షల జీవరాశులలో మానవ జన్మ చివరి జన్మ, అతి ఉన్నతమైన జన్మ. ఆ ఉన్నతమైన జన్మని సార్థకం చేసుకోవడానికి, అంటే ఉన్నతమైన జన్మని పరమార్థం తెలుసుకోవడానికి, ముక్తి మోక్షం పొందడానికి, మనం ఎక్కడి నుంచి వచ్చామో, పరమాత్మ నుంచి వచ్చిన వాళ్ళం మరలా పరమాత్మతో అనుసంధానం అవ్వడం కోసం, అది పరమార్థం తెలుసుకోవడం కోసమే ఈ యొక్క మహాకుంభమేళ గురించి మనం అందరం తెలుసుకోవాల్సిన విషయాలు ఇవన్నీ చాలా చాలా ఉన్నాయి ఫ్రెండ్స్. ఆ కుంభమేళ, మహాకుంభమేళకు వచ్చే వాళ్ళు ఎవరెవరు, ఎంతమంది వస్తారంటే అఘోరాలు, నాగ సాధువులు, యోగులు, ఋషులు, మునులు, మహాత్ములు, ఎక్కడెక్కడో అన్ని అఖాడాల నుంచి, అంటే ప్రపంచ వ్యాప్తంగా వస్తుంటారు ఫ్రెండ్స్. 225 దేశాల వాళ్ళు కూడా ఈ యొక్క కుంభమేళ గురించి తెలుసుకొని రావడం, చేయడం ప్రపంచంలోనే ఇది పెద్ద గొప్ప రికార్డ్ అన్నమాట. ప్రపంచంలోనే పెద్ద రికార్డు.
అంటే విదేశాల వాళ్ళంతా కూడా మన యొక్క మహాకుంభమేళను చూసి ఆశ్చర్యపోతున్నారు. అంత ఎట్లా సాధ్యము? అంటే ఏంటి? ఈ ప్రపంచంలోనే కని విని ఎరుగనిది ఈ విధంగా జరుగుతుంది అనేదానికి వాళ్ళు ఎంతో ఆశ్చర్యవంతులవుతూ ఉంటారు. అట్లా ప్రపంచం మొత్తంలో గూడా అందరు విదేశ వాళ్ళందరూ కూడా వస్తున్నారు. దీనికి ముందు మనం చరిత్ర అనేది తెలుసుకోవాలి ఫ్రెండ్స్. అది తెలుసుకున్నప్పుడే ఈ యొక్క మహాకుంభమేళ గురించి మనం చెప్పుకుందాం ఫ్రెండ్స్. కుంభమేళ అనేది 4 సంవత్సరాలకు ఒకసారి వస్తుంది ఫ్రెండ్స్. మళ్ళా అర్ధ కుంభమేళ అనేది 6 సంవత్సరాలకు ఒకసారి, మహాకుంభమేళ 12 సంవత్సరాలకు ఒకసారి, మహాపూర్ణ కుంభమేళ అంటే మహాపూర్ణ కుంభమేళ ఎప్పుడు 144 సంవత్సరాలకు ఒకసారి వస్తుంది. అంటే చూడండి, మన జీవితంలో ఈసారి ఇప్పుడు చూసేవాళ్ళు మళ్ళా తర్వాత 144 సంవత్సరాల తర్వాత వచ్చే పూర్ణ కుంభమేళ, మహాకుంభమేళని చూడడానికి ఎవరికి అవకాశం ఉండదు. కనుక ఇప్పుడు ప్రతి ఒక్కరు అట్లా 40 కోట్ల మంది జనాలు ఈ యొక్క 45 రోజుల్లో, అంటే జనవరి 13వ తారీఖు నుంచి మనకి ఫిబ్రవరి 26వ తారీఖు వరకు 45 రోజులు జరుగుతుందన్నమాట. అంత గొప్ప విశిష్టమైన రోజులు అన్నమాట ఇవన్నీ కూడా. అంటే మనం తెలుసుకోవాల్సిన సనాతన ధర్మం నుంచి, అంటే మన భారతదేశంలోనే ఎప్పుడు వేదాలలో కూడా రచించింది, రామాయణ భారత కాలం నుంచి కూడా, శివ పురాణంలో కూడా, మరియు శివ పురాణంలో, విష్ణు పురాణంలో కూడా ఈ యొక్క చరిత్ర రచించబడింది. దీనికి ముఖ్య చరిత్ర ఏంటంటే, మన భారతదేశంలోనే 90 మతాల వారు ఉండేవాళ్ళు. 90 మతాల వారు కూడా ఎప్పుడు గొడవ పడుతూ ఉంటారు. ఎందుకని? మా మా మతమే గొప్ప, మా మతమే గొప్ప అన్నట్టుగా ఎవరికి వాళ్ళు గొప్ప అని గొడవ పడడం చేస్తుంది. దీనికి తోడుగా దేవతలు, రాక్షసులు కూడా వాళ్ళు కూడా గొడవ పడడం జరుగుతూ ఉండేదన్నమాట. అంటే శివ మతస్థులు ప్లస్ విష్ణు మతస్థులు. శివ మతస్థులు, మా మతమే గొప్ప, మా దేవుడే గొప్ప అనేసి దేవుళ్ళు, రాక్షసులు కూడా గొడవ పడుతుంటారు. అంటే వీళ్ళు కూడా దేవతలు దేవుళ్ళు కూడా మా మా శివుడే గొప్ప, మా శివ మతమే గొప్ప, మా విష్ణు మతమే గొప్ప, మా శ్రీ మహావిష్ణువే గొప్ప అని ఎప్పుడు ఇలాంటి విషయాలలో గొడవలు పడడం, దేవతలు కూడా గొడవలు పడుతూ వాళ్ళ శక్తిని నిర్వీర్యం చేసేసుకుంటున్నారు. శక్తిని నిర్వీర్యం చేసుకొని ఎవరికి వాళ్ళకే తెలుస్తా ఉంది. తెలవడం వల్ల ఇది ఎట్లా చేయాలి ఏంటి అనేది భగవంతుని అడిగినప్పుడు శ్రీ మహావిష్ణువు చెప్పడం జరిగింది అనమాట. క్షీరసాగర మదనంలో మీరు మదనం చేసినప్పుడు, ఎందుకంటే అమృతం అనేది మీరు తాగినప్పుడు అమరత్వం పొందుతారు, అమృతాన్ని తీసుకున్నప్పుడే మీరు అమరత్వాన్ని పొందుతారు అని చెప్పడము శ్రీ మహావిష్ణువు. దానికి దేవుళ్ళు, దేవతలు, రాక్షసులు వీళ్ళందరూ కూడా కలిసి మేము శక్తిని పెంచుకోవాలి, శక్తి నిర్వీర్యమైపోయాము, అమరత్వాన్ని పొందాలి అని ప్రతి ఒక్కరు భగవంతుడు చెప్పిన విధంగానే క్షీరసాగర మదనంలో అమృత కలశాన్ని పొందడం కోసం వీళ్ళు మదనం చేయడం స్టార్ట్ చేస్తారన్నమాట. ఆ మదనం స్టార్ట్ చేసినప్పుడు పైన గ్రహాలు, సూర్యగ్రహము, చంద్రగ్రహం, గురుగ్రహం, ఈ 3 గ్రహాలు కలయికలు ఉంటుంటాయంట. సూర్యగ్రహము అంటే సూర్య భగవానికి విష్ణువు, శ్రీ మహావిష్ణువు సూర్య భగవానికి, చంద్ర భగవానికి, గురు భగవానికి అంటే గురు గ్రహానికి, వీళ్ళు ముగ్గురికి చెప్పడం జరిగిందనమాట. ఏమని చెప్పడం చేశారు? ఈ యొక్క అమృత కలశంలో, మన యొక్క క్షీరసాగర మదనంలో వచ్చినటువంటి అమృతాన్ని మీ ముగ్గురే జాగ్రత్తగా, సేఫ్టీగా దాన్ని దేవతలకి అందించాలి. అంటే రాక్షసులకి అందడం ద్వారా, వాళ్ళ అమృతాన్ని తీసుకోవడం ద్వారా, వాళ్ళు అమరత్వం పొందడం ద్వారా ఏం జరుగుతుంది? ఇంకా ఉన్న మానవులు గాని అందరినీ హింసించడము, వాళ్ళని చంపడము, నరకడము, లేకుంటే మేమే దేవుళ్ళము, మేమే దేవతలము, మమ్మల్నే మీరు స్మరించాలి, మా పేరే ఉచ్చరించాలి, యజ్ఞ యాగాలు చేస్తున్నా కూడా మీరు మా పేరే ఉచ్చరించాలి, మేమే మీకు రాజులు, మేమే మీకు దేవుళ్ళము అని వాళ్ళు అహంతో విరవీగి
సామాన్య మానవుల్ని హింసిస్తారు అనేసి ఆ శ్రీ మహావిష్ణువు చెప్పడం ద్వారా మన సూర్యమండలం అంటే సూర్య భగవానుడు, చంద్ర భగవానుడు, గురువు వీళ్ళందరూ కలిపి 3 గ్రహాలు ఆ టైంలో అంత ఎరుకతో అవేర్నెస్‌తో చూడడం జరుగుతుంటుంది. ఆ క్షీర సాగర మథనం చేస్తున్నాం. చేస్తున్నప్పుడు స్టార్టింగ్ విషం రావడం. విషం వచ్చినప్పుడు ఎవరు తీసుకుంటారంటే ఇంకా దేవతలు, రాక్షసులు మాకు సంబంధం లేదు, మాకు సంబంధం లేదు అంటూ ఉన్నప్పుడు ఇక దాన్ని ఏం చేయాలి, ఎట్లా చేయాలని వాళ్ళ సందిగ్ధంలో ఉన్నప్పుడు ఫ్రెండ్స్ మన శివ పరమాత్మ ఆ యొక్క ఆ యొక్క విషాన్ని తన తీసుకొని తన కంఠంలో నుంచి నిక్షిప్తం చేసుకుంటారన్నమాట. అంటే లోపలికి తీసుకోలేదు మరియు బయటికి వదలలేదు. అంటే కంఠంలో ఆహ్వానం చేసినారన్నమాట. తర్వాత వచ్చినాయన్నమాట. తర్వాత ఏమేంటి కల్పవృక్షం, కామధేనువు, ఐరావతము, ఈ లక్ష్మీదేవి అన్నీ వచ్చినాయన్నమాట. కానీ దేవతలు గాని, దేవుళ్ళు గాని ఎవ్వరు మాకు ఇది వద్దు, మాకు ఇది వద్దు, మాకు ఇది వద్దు. మాకు అమరత్వమే కావాలి. అమరత్వం సిద్ధి పొందడం కోసమే మేము ఈ క్షీరసాగర మథనం చేస్తున్నాము అనేసి వాళ్ళు చెప్పడం వల్ల ఇట్లా ఎన్నో వస్తున్నాయి. ఎన్నో రకాలుగా వచ్చినాయి. కల్పవృక్షము, కామధేనువు, ఐరావతం, లక్ష్మీదేవి ఎవ్వరొచ్చినా ఏమొచ్చినా ఎవ్వరు తీసుకుంటారు. లాస్ట్‌కి అమృతం పానగా కలుషం వచ్చిందన్నమాట. అమృతం కలుషం పైకి రావడంతోటి ఇంకా రాక్షసులు ముందుగా వాళ్ళే తీసేసుకొని వాటిని వాళ్ళే తాగాలని, వాళ్ళ అమరత్వం పొందాలని దేవతలకు అందకుండా వీళ్ళు పట్టుకొని వెళ్ళిపోతుంటారు. పట్టుకొని పరిగెత్తి వెళ్తున్నప్పుడు 4 ప్రదేశాలలో ఈ అమృత చుక్కలు పడడం జరిగింది ఫ్రెండ్స్. అమృత చుక్కలు 4 ప్రదేశాలలో. అవే ఆ 4 ప్రదేశాలు ప్రయాగ, ఉజ్జయిని, హరిద్వార్, నాసిక్. నాసిక్. ఇట్లా 4 ప్రదేశాలలో అక్కడక్కడ చుక్కలు పడడం జరిగినాయి. అంటే వాళ్ళు కొంతసేపు ఒక్కొక్క దగ్గర ఆగడం చేశారన్నమాట. ఆగి వెళ్తున్నప్పుడు ఆయా ప్రదేశాలను పట్టుకొని వెళ్తున్నప్పుడు తొనకడం, వలకడం ఉంటాయి కదా! అట్లా చుక్కలు పడడం జరిగింది. ఆ చుక్కలు ఎందులో నదిలలో పడడం ద్వారా ఆ నదికి ఆల్రెడీ మన మానవులు భారతదేశంలో ప్రతి ఒక్కరు నదికి గంగమ్మ తల్లి, గోదావరి తల్లి అని మనం కృష్ణమ్మ తల్లి అంటే ఒక తల్లి కింద చూస్తామన్నమాట. ప్రతి ఒక్క నదిని మన ఒక తల్లి కింద చూస్తాం. అట్లా ఆ తల్లిలో ఆ అమృతం చుక్కలు పడడం ద్వారా అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఆ అమృతాన్ని మనం తీసుకోవాలి. 4 ప్రదేశాలలో మేము కూడా అమరత్వం పొందాలి అన్నట్టుగా కొంతమంది మానవులు దాన్ని కూడా తీసుకోవడానికి ప్రయత్నాలు చేస్తుంది. కానీ ఈ సమయంలో ఏం జరిగింది? ఈ రాక్షసులు తీసుకునే సమయంలోనే ఇంకా శ్రీ మహావిష్ణువు అవతారం మార్చి చేంజ్ చేసుకొని తను అంటే అర్ధనారీష తత్వంలో ఒక స్త్రీ లాగా వేషం వేసుకుంటూ ఆ స్త్రీ అవతారం చేసి వాళ్ళని మాయలోకి దించి అంటే అమృతాన్ని పోస్తున్నట్టుగా ఇంకా వేరే వాటిని పోయడము, వాళ్ళు తాగడం, ఆ మైకంలో మత్తులో ఉన్నప్పుడు ఆ రాక్షసులు మైకంలో మత్తుగా ఉన్నప్పుడు ఆ యొక్క అమృత కలశాన్ని పక్కకి తీసుకువెళ్ళడం, దేవతలకి ఇవ్వడం, అమరత్వాన్ని సిద్ధి పొందడం ఇవన్నీ కూడా జరుగుతాయి ఫ్రెండ్స్. ఇవన్నీ కూడా జరుగుతున్నాయి కనుకనే మనము ఈ 4 ప్రదేశాలలో ఈ గొప్ప విశేషమైనది ఏంటంటే అమృత చుక్కలు వాటిలో పడినందువలన అక్కడ ప్రయాగాలు ఔరంగజేబు పరిపాలించేవాళ్ళనమాట. అప్పుడు కాలంలో ఔరంగజేబు పరిపాలించడము, మళ్ళా ఔరంగజేబు, అక్బరు వాళ్ళంతా పరిపాలిస్తూ ప్రయాగ దగ్గరికి వచ్చి ఆ రాజ్యాన్ని అక్కడ వాళ్ళు స్వాధీనం చేసుకొని అక్కడున్న దేశాని పేరు ఏం పెట్టారు? అలహాబాద్. అలహాబాద్ అని పేరు రావడం జరిగింది ఫ్రెండ్స్. అప్పటి నుంచే ప్రయాగ ఉన్న పేరుని అలహాబాద్ అని పిలవడం జరిగింది ఫ్రెండ్స్. ఆ అలహాబాద్ లో ఎంతో మంది ఇట్లా అఘోరాలుగా ఉండేవాళ్ళు, నాగసాధువులు నదిలలో స్నానాలు చేయడానికి రావడం చేసేవాళ్ళు. కానీ వీళ్ళు ఈ యొక్క ముసల్మాన్స్ కనుక వాళ్ళని రానిచ్చేవాళ్ళు కాదు. వాళ్ళని దూరం పెట్టేశారనమాట.
దూరం పెట్టి వీళ్ళ మత కల్లోలాల వల్ల ఎంతో మందిని మన భారతదేశానికి సామాన్య అంటే యోగులని ఋషులని అందరినీ దూరం పెట్టేసినందువల్ల వాళ్ళు ఎక్కడో కొండ కోణలలో సాధన చేస్తున్నారు. కానీ ఇవన్నీ తెలుసుకున్న తర్వాత అప్పుడే మనకి ఆది శంకరాచార్యుల వారు జన్మ తీసుకోవడం జరిగింది. ఆయన గురువు గారు ఆయన యొక్క జ్ఞాన నేత్రముతో మూడో కంటితో దీనికి మన యొక్క భారతదేశం యొక్క జ్ఞానాన్ని శక్తిని మనం ఎట్లా పోగొట్టుకోవాలి, ఈ సనాతన ధర్మాన్ని పోగొట్టుకోకూడదు అంటే ప్రపంచం మొత్తంలోనే ఉన్న జ్ఞానము అనేది జ్ఞాన భాండాగారం అనేది మన భారతదేశంలోనే ఉన్నది. మన భారత భూమి అంటేనే తపోభూమి, తపస్సు చేసే భూమి అన్నమాట. అంతమంది యోగులు ఋషులు మునులు ఈ అఘోరాలు నాగ సాధువులు అందరూ కూడా హిమాలయస్ లోపల ఆ కొండ కోనల గుహలలో సాధన చేస్తూ ఉంటారన్నమాట. కానీ ఇక్కడ మన ఆది శంకరాచార్య వారి గురువు గారు ఆయన యొక్క మూడో కంటితో చూసి దీనిని అరికట్టే వాళ్ళు ఎవరు అనేది తన కంటి ద్వారా చూడడం ద్వారా శంకరాచార్యుల వారు ఆయనకు కనపడడం జరిగింది. శంకరాచార్య వాళ్ళని తన దగ్గరకు తీసుకొని ఆయన శిష్యరికం చేసి ఆయన పర్ఫెక్ట్ గా గొప్ప గురువుగా తయారు చేశారన్నమాట ఆది శంకరాచార్య. అప్పటి నుంచి ఇక్కడ ఉన్న ఔరంగజేబు, ఈ అక్బరు వీళ్ళందరినీ ముస్లింస్ వాటికన్నిటికీ అంటే ద్వైతం లేదు, అద్వైతమే ఉన్నది. అంతా ఒకటే, అందరూ ఒకటే, సర్వమానత్వము సమానమే, అందరు మానవులు సమానమే. అప్పుడు తీసుకొచ్చారనమాట ఆది శంకరాచార్యులు వారు. ద్వైతం అనేది లేదు, అందరూ ఒకటే, అంతా ఒకటే, అద్వైత సిద్ధాంతాన్ని తీసుకురావడం జరిగింది ఫ్రెండ్స్. అద్వైత సిద్ధాంతం తీసుకురావడం జరిగింది. అప్పటి నుంచి మనకి ఈ యొక్క అఘోర నాగ సాధువులు కూడా ఇంకా రావడం స్టార్ట్ చేస్తున్నారు. ఈయన చెప్పడం ద్వారా వీళ్ళందరూ కూడా వెళ్ళిపోయారు. ఇంకా ఈ ఔరంగజేబు, అక్బరు వాళ్ళ సామ్రాజ్యాలు వాళ్ళు అయిపోయింది. తర్వాత వచ్చిన వాళ్ళు కొందరు, అందరూ ఇట్లా ఎవరికి వాళ్ళు మన భారతదేశంలో గొప్ప జ్ఞానాన్ని, సంపదని అన్నిటినీ కొల్లగొట్టి విదేశాలు వాళ్ళు తీసుకువెళ్ళిపోవడం ఎన్ని జరిగినాయి. ఎంత జరిగినా ఈ యొక్క ఆది శంకరాచార్యులు అఖాడా అని పేరు పెట్టి 13 అఖాడాలని సృష్టించారు. అంటే 13 అఖాడాలు తయారు చేశారు. ఎవరండి? ఆది శంకరాచార్యులు వారు 13 అఖాడాలు స్థాపించారు. అంటే ఒక్కొక్క దానికి ఒక్కొక్క గురువుగా అధిపతులుగా ఉంటారు. ఏంటంటే మనకి వాటికి 13 అఖాడాలకి పేర్లు కూడా ఉంటాయండి. వాళ్ళకి పురి, గిరి, సాగర, సరస్వతి అట్లా పేర్లు కూడా ఉంటాయి. అంటే వాళ్ళకి సాధన చేసిన వాళ్ళకి ఒక్కొక్కరికి ఒక్కొక్క స్థితి అన్నమాట. 12 స్థితుల్లాగా 12 రకాలు ఉండడం వల్ల 12 అఖాడాలు. వాళ్ళ పురి, గిరి అని వాళ్ళ పేర్లకి చివర పెడుతుంటారు అన్నమాట. గిరి మహారాజ్ ముందు గాని చివర గాని పెట్టడం. పురి అంటే సాగర మరియు సరస్వతి అని కూడా కొంతమందికి పేరు చివరన వస్తుంది. అట్లా ఎన్నో రకాల 13 అఖాడాలకి 13 రకాల పేర్లు పెట్టడం జరిగింది ఫ్రెండ్స్. ఆది శంకరాచార్యుల వారు రావడం ద్వారా ఆయన శస్త్రాలు కూడా నేర్పించారు. శస్త్రాలు అంటే ఏంటి? మన జ్ఞానాన్ని కూడా ఆయన అందించారు. జ్ఞానంతో పాటు శస్త్రం పట్టుకోవడం కూడా, ఒక చేత మనం గ్రంథం పట్టుకోవాలి, ఒక చేత అంటే దేవతలు మనం ఎక్కడ చూసినా ఏ దేవతల దగ్గరైనా త్రిశూలం ఉంటుంది, ఒక చేతిలో గ్రంథం ఉంటుంది. ఎవరిని తీసుకున్నా ఒక చేతిలో గ్రంథము, ఒక చేతిలో త్రిశూలం. త్రిశూలం ఎందుకు ఉంటుంది? శస్త్రాలు కూడా ఉండాలి. శస్త్రాలు అంటే మన శత్రువులని కూడా, మన భారతదేశాన్ని మనం కాపాడుకోవాలి, మన భారత మాతని మనం కాపాడుకోవాలంటే మానవుడు అన్నవాడు రెండిట్ల యందు నిష్ఠాతులై ఉండాలి. రెండిటి విషయాలలో నిష్ఠాతులై ఉండాలి. ఊరికే మనం జ్ఞానం చదివాము, పుస్తకాలు చదివాము, ఆధ్యాత్మికంగా ఎదిగాము కాదు ఫ్రెండ్స్. ఆధ్యాత్మికంగా ఎదగాలి. ఎక్కడ అన్యాయం జరుగుతుంది, ఎక్కడ ధ్వంసం చేస్తున్నారు అని ఎవరికైనా సరే, స్త్రీలకైనా సరే, సామాన్య మానవులకైనా
ఎక్కడైనా అన్యాయం జరుగుతుందంటే మనం అక్కడికి వెళ్ళాలి, చెప్పాలి. ఇది న్యాయం, ఇది అధర్మము. అది వాళ్ళు విననప్పుడు అక్కడ మనం చేయవలసింది చెయ్యాలి. మనకు ఇప్పుడు ఉదాహరణకి హ్మ్. ఒకళ్ళు మన మీదకి చెప్పడానికి వస్తున్నారంటే, మనల్ని మనం కాపాడుకోవాలి. కాపాడుకోవాలంటే ఆ టైంలో ఎక్కడ ఏ చేతులు ఏదుందో దాంతో వాళ్ళని వేయడము, కొట్టడము, చంపడం కరెక్టే. అది పాపం కాదు. అది పాపం కిందికి రాదు. అంటే మన ప్రొటెక్షన్ మనం చేసుకోవాలి. అట్లా మన దేశాన్ని మనం కాపాడుకోవాలి. మన మానవుల్ని మనం కాపాడాలి. లోక కళ్యాణం కోసమే మనం ఉన్నాము అని ఆది శంకరాచార్యులు వారు చెప్పడము, వాళ్ళని అందరిని తయారు చేశారండి ఫ్రెండ్స్. వాళ్ళ ఎంతో మందిని తయారు చేయడం జరిగి, అక్కడ అఖాడాలంటే యోగశాల, యోగశాలలాగా తయారు. అన్నీ నేర్పిస్తారు. యోగాలు, ప్రాణాయామాలు, ఎక్సర్‌సైజులు ఎన్ని అంటే విద్యలన్నీ కూడా నేర్పించడము. అన్ని రకాల విద్యలు. మళ్ళా అన్ని రకాల గ్రంథాలు కూడా చదివించడం. గ్రంథాలు చదివించడము, విద్యలు నేర్పించడము, ప్రాణాయామాలు, ఆసనాలు, యోగాలు, ఎన్నో రకాల యోగాలు. మనకు తెలిసింది ఒకటే యోగా. కానీ ఎన్నో రకాల యోగాలు. ఇవన్నీ కూడా వాళ్ళు నేర్పించేదాన్నే అఖాడా. అంటే మనము ఆధ్యాత్మికంగా ఏం చెప్తాం? అకాడమీ అని కూడా పిలుస్తూ ఉంటాం. మనం మామూలుగా అకాడమీ అని ఎలాగైతే పిలుస్తుంటామో, అక్కడ వాళ్ళు అఖాడా అని చెప్పడం చేస్తుంది. దాంట్లో ఎన్నో శిక్షణలు ఇస్తుంటారు. శిక్షణలిచ్చి వాళ్ళని ఎంత అఘోరా పేరు మీనింగ్ ఏంటి తెలుసా ఫ్రెండ్? ఘోరం కానివాడు. ఘోరము, ఘోర, అఘోర అని. ఘోరం అనే దానికి ఆపోజిట్. అఘోర, అఘోర కానివాడు. వాళ్ళు ఎందుకు అఘోర కానివాళ్ళంటే, వాళ్ళు ప్యూర్‌గా మనం ఎలా జన్మ తీసుకున్నామో అలా ఉండడమే కరెక్టు. శివ పరమాత్మ, శివుడు ఎలాగైతే ఉన్నారో మేము కూడా అలాగే ఉండాలి. అలాగే ఉంటాము. ఆయన ఏ విధంగా ఆయన శ్మశానంలో ఉండి తపస్సు చేసుకుంటూ, ఆయన రుద్రాక్షలు వేసుకొని, ఆయన చితాభస్మాన్ని ఎలాగైతే శరీరమంతా పూసుకున్నారో, అంటే ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది చాలా మంది అడుగుతూ ఉంటారు. ఎందుకు అఘోరాసు నాగసాధువు దిగంబరగా ఉంటూ ఉంటారు. అంటే అఘోరా గాని, నాగ సాధువులు ఎందుకు దిగంబరగా అనేది వాళ్ళకేంటంటే, వాళ్ళలో ఉన్నటువంటి ఈ శరీరమే నేను భ్రమ. లేకుంటే వాళ్ళ స్త్రీలు, నేను పురుషులు అనే మానవుడి గురించి ఈ దేహం మీద వ్యామోహం, భ్రాంతి ఉన్నవాళ్ళు ఈ దేహం మీద ఉన్న బట్టలు వేసుకోవడం వల్ల వాళ్ళకి తెలుస్తుంది. నేనొక స్త్రీని, నేనొక పురుషుడిని. ఈ శరీరాన్ని కప్పుకోవాలి. ఈ శరీరమే నేను కాదు అన్నప్పుడు, ఈ శరీరాన్ని కప్పుకో అవసరమే లేదు అనేది వాళ్ళు అన్నిటిని విడిచిపెట్టడము. ప్రతీది వదిలేస్తారనమాట. అంటే ఉదాహరణకి అన్ని బంధాల నుంచి కూడా విముక్తి చెందడం జరుగుతుంది ఫ్రెండ్స్. అన్ని బంధాల నుంచి కూడా విముక్తి. అంటే వాళ్ళ తల్లిదండ్రులకు కూడా వీళ్ళు పిండం పెట్టేస్తారు. బ్రతికున్నప్పుడే, బ్రతికున్నప్పుడే పిండ ప్రదానం చేసేస్తారు. మరియు వాళ్ళకు కూడా పిండం పెట్టిపిస్తారు. వాళ్ళ గురువులు వీళ్ళ వీళ్ళ చేత వీళ్ళకి పిండం పెట్టిస్తారు. వీళ్ళ తల్లిదండ్రులకు కూడా పిండం పెట్టడం చేస్తారు. అంటే తల్లిదండ్రుల వ్యామోహం గాని, కుటుంబ సభ్యుల మీద బంధాలు, బంధుత్వాలన్నిటిని వదిలేసుకోవడమే ఈ యొక్క అఘోరా వాళ్ళ యొక్క ముఖ్య ఉద్దేశం. వదులుకోవడం అంటే ఏంటి? నేను ఒక్కడినే ఎలా జన్మ తీసుకొని వచ్చానో, మళ్ళా వెళ్ళేటప్పుడు కూడా నేను ఒక్కడినే వెళ్తాను. పుట్టినప్పుడు ఒక్కడే వచ్చాను. మళ్ళా వెళ్ళేటప్పుడు కూడా ఒక్కడే వెళ్తాను. నాతో ఎవరు వచ్చేది లేదు అనేది వాళ్ళక్కడ తెలుసుకోవడము. వాళ్ళ గురువులు వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడం. స్టార్టింగ్ నుంచి కఠోరమైన సాధన. ఎంత కఠోరమైన సాధన చెప్పేసంటే, ఆ గురువు ఏం చెప్తాడో అది వాళ్ళు చేయాల్సిందే తప్పనిసరిగా. అట్లా ఎన్నో పరీక్షలుంటాయి ఫ్రెండ్స్ వాళ్ళకి. వాళ్ళకి ఎన్నో పరీక్షలు. మానవులందరూ మామూలుగా సామాన్య మానవులు ఏమనుకుంటారు? వాళ్ళు చూడంగానే అరే! బూడిద పూసుకుంటున్నారు. అరే! బట్టలు లేకుండా తిరుగుతున్నారు. వాళ్ళు వేషాలేసుకొని తిరుగుతున్నారు. ఇట్లాంటియన్నీ అవసరమా? అని వాళ్ళని చిన్న చూపు చూడడము. వాళ్ళు ఏదో వేషధారణ వేసుకొని తిరుగుతున్నారు. కానీ అలా కాదు ఫ్రెండ్స్. వాళ్ళు
కఠినంగా కఠోర సాధన. ఆ గురువు ద్వారా గురువు వీళ్ళని టెస్ట్ చేస్తూనే ఉంటారు. 12 సంవత్సరాలు వాళ్ళ టెస్ట్ జరుగుతది ఫ్రెండ్స్. వీళ్ళకి 12 సంవత్సరాల టెస్ట్ జరుగుతుంటాయి. నేర్పించడాలు జరుగుతూ ఉంటాయి. స్టార్టింగ్ నుంచి ఆ గురువు ఏది చెప్తే అది చేయాలి. అంటే శ్మశానంలోకి వెళ్లి శ్మశానంలోనే అక్కడ పూజ చేయాలి అంటే అక్కడ శ్మశానంలో ఎళ్లి పూజ చేయాలన్నమాట. ఆ శ్మశానంలో శవం పెట్టి శవం దగ్గర కూర్చొని పూజ చేయాలి. అనే శవం దగ్గర పెట్టుకొని కూర్చొని పూజ చేయడం. తర్వాత ఆ శవం నుంచి ప్రసాదంగా అంటే ప్రతీదీ శివమయమే. ప్రతి అణువణువు శివమయమే అన్నప్పుడు ఆ శవం కూడా శివుడే. శవం కూడా శివుడే అని ఆ శవంలో ఉన్నట్టే ఆ యొక్క మాంసాన్ని కూడా తీసి వాళ్ళకి ప్రసాదం కింద ఆ శిష్యులకి ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఆ శిష్యులకి ఇచ్చినప్పుడు ఆ శిష్యుడు తన యొక్క అంటే శరీరం మీద వ్యామోహంతో ఉన్నాడా? లేకుంటే శవమని అసహించుకుంటున్నాడా? శవం మీద మాంసాన్ని తీసుకోవడం, తినడం అనేది అసహించుకుంటున్నాడా? దేనిని అసహించుకున్నా ఆయన అన్‌ఫిట్ అంటే పనికిరాడు. ఇక్కడ శిష్యుడుగా నా దగ్గర శిష్యుడుగా చేరడానికి, అఘోరిగా తయారవ్వడానికి ఇతను పనికిరాడు అనేసి వాళ్ళు పక్కన పెట్టేస్తారు. అదే విధంగా ఎన్ని రకాల టెస్టులంటే మళ్ళా అదే శవం మీద కూర్చొని కూడా పూజలు చేయమని చెప్తారు. ఎందుకు చెప్తారు? వీటన్నిటిని శవం అనే భ్రాంతి తీసేయాలి. శ్మశానం అనే భయం తీసేయండి. శ్మశానం దగ్గరెళ్లి ఎందుకు వాళ్ళు కూర్చోబెట్టి పూజలు, వ్రతాలు, నామజపాలు ఎందుకు చేసుకుంటూ ఉంటారంటే శ్మశానం అనే భయం అనేది తీసేయాలి. శవం అనే భయాన్ని భయమే కదా! అన్నిటికీ మూలము మానవుడికి ప్రతి ఒక్కరికి భయమే అండి పెద్ద ఆటంకం. అంటే మానవుడు ఎదగడానికి ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి ఎదగడానికి ఒక్కటే అడ్డం ఆటంకం. అదే భయం. ప్రతి విషయంలో భయం. చాలా మంది చూడండి పిల్లిని చూస్తే భయం, ఎలకని చూస్తే భయం. ఇంట్లో బొద్దింకలు చూస్తే భయం. భయపడిపోతుంటారు. బొద్దింకలు చూసినా, పిల్లిని చూసినా, ఎలకని చూసినా ఓ గంతులేసి ఎగిరి అరుపులు, అరుపులు, కేకలు, కేకలు. ఎందుకు భయం? మరణ భయం. దీన్నే మరణ భయం అంటారు. అంటే నాకేమన్నా జరుగుతుందేమో, అవొచ్చి మమ్మల్ని కొరుకుతాయేమో, కాటేస్తాయేమో, పాములు చూస్తే భయం. కానీ చిన్న చిన్నయి బొద్దింకలు, చిన్న పిల్లులు, చిన్న ఎలకలు అవి మనకేవో చేసేస్తాయని అవి వచ్చి మనమేమో 5 అడుగుల మనుషులం. అవి చిన్న ఒక అంగుళం కూడా ఉంటాయి. ఒక అంగుళం ఉంటాయి. అవి మనల్ని ఏం చేస్తాయి ఫ్రెండ్స్? ఏమీ చేయలేవు. కానీ దాన్ని చూసి అంత భయపడిపోతాం. దేనికి భయం? అవి మన నుంచి కొరుకుతాయేమో, కొరుకుతే నాకు ఈ మరణం సంభవిస్తదేమో. అన్నిటికీ మూల భయం మరణ భయం. ఆ మరణ భయాన్ని పోగొట్టడం కోసమే గురువులు వీళ్ళకి అటువంటి సాధనలు ఇవ్వడము, ఎన్నో పరీక్షలు చేయడము. కొంతమందినైతే ముళ్ళ కంప మీద కూడా కూర్చోబెట్టి, ముళ్ళ కంప మీద పడుకోబెడతారు. కిందంతా ముళ్ళ కంపలు వేసి దాని మీద వెళ్లి పడుకో అంటారు. మరి కొందరికి ఒక చెయ్యి పైన పెట్టేసి అలాగే సాధన చేయి. ఒక చెయ్యి ఇలా పైకి ఉంచాలి. దాని మీదే సాధన. గురువు చెప్పింది చేస్తేనే ఆ అఖాడాలో ఉండాలి. ఆ గురువు చెప్పింది చేయకుంటే ఆ అఖాడా నుంచి పంపించేస్తారన్నమాట. నువ్వు అన్‌ఫిట్ అన్నట్టన్నమాట. నువ్వు పనికిరావు. ఈ సాధనలకు పనికిరావు. మా దగ్గర శిష్యరిగానికి పనికిరావు. ఆళ్ళు చెప్పేసరికి 50 ఏళ్ల 25 ఏళ్ల నుంచి ఎంతోమంది ఒక చెయ్యి ఇట్లా పైకి ఎత్తి సాధన చేసినోళ్ళు. ముళ్ళ కంప మీద పడుకొని సాధన చేసినవాళ్ళు. కొంతమంది ఒంటి కాలు మీద నిల్చొని సాధన చేసిన వాళ్ళు. చూడండి ఎంత కఠోర సాధన అండి అది. మనం ఒక్క నిమిషం ఒంటి కాలు మీద ఒక నిమిషం నిల్చోవాలి. ఒక నిమిషం. కొంతమంది కొన్ని సెకండ్లు కూడా మనం నిల్చోలేము. అంత కఠోర సాధన. వాళ్ళు ఎంత గొప్ప స్థితిలో ఉన్నారో మనం అర్థం చేసుకోవాలి. ఎప్పుడు మనం ఎవరిని తక్కువ అంచనా వేయరాదు ఫ్రెండ్స్. తక్కువ అంచనా వేయరాదు. అట్లా ఎందుకు చితాభస్మం కూడా పూసుకుంటారు? అక్కడ ఆ యొక్క శ్మశానంలో చనిపోయిన తర్వాత ఆ భస్మాన్ని కూడా తీసుకొని శరీరం అంతా పూసుకుంటారు. అదే వాళ్ళకి కవచం లాగా. ఇప్పుడు మనం ఎట్లయితే దేహం మీద బట్టలేసుకుంటాం, వాళ్ళకి శరీరం మీద కవచం లాగా. ఇక్కడ ఎక్కడో అడవిలో కొండలలో లోపల ఎక్కడో ఉంటారు. అదేవి
ఎటువంటివి వాళ్ళ దరిదాపులకు కూడా రాకుండా ఆ చితాభస్మం కూడా శరీరం అంతా రాసుకోవడం, పూసుకోవడం చేసుకుంటారు. వాళ్ళు అంత కఠోర సాధన చేసుకుంటూ ఏదో ఎప్పుడో కొంత అక్కడ దొరికిన కాయో, దొరికిన పండో, ఏవైనా సరే ఆకులు, ఫలములు ఏముంటే ఏది దొరికితే అదే తీసుకోవడం, చేసుకోవడం చేస్తూ ఉంటారు ఫ్రెండ్స్. ఇట్లా మనం ఈ యొక్క అఘోరాల గురించి ముందు నాగ సాధువులు సాధన చేస్తారు. వాళ్ళకి కొంతమంది వేరే అఖాడాలు ఉంటాయి. ఈ అఘోరాల వాళ్ళకి వేరే అఖాడాలు ఉంటాయి. నాగ సాధువుల తర్వాత ఉన్నత స్థితి ఉన్నవాళ్ళు అఘోరాస్ ఫ్రెండ్స్. అఘోరా వాళ్ళు. వీళ్ళకి వాళ్ళకి అట్లా సాధన 12 ఏళ్ల సాధన. 12 ఏళ్ల కఠోర సాధన తర్వాతనే వాళ్ళకి ఉన్నత స్థితి అఘోరా దగ్గర సెక్షన్‌లోకి పంపడం, చేయడం చేస్తూ ఉంటారు. ఇది మనం ఇంత అద్భుతమైన ఈ ప్రతి సంవత్సరము కొన్ని లక్షల మంది దీక్ష తీసుకోవడానికి వెళ్తూ ఉంటారు. లక్ష మంది దాకా దీక్ష తీసుకోవడానికి వెళ్ళి నాగబాబాగా, అఘోరాగా మారాలి, మేము సాధన చేస్తాము అని వెళ్తారు. కానీ వాళ్ళు లక్షల మందిలో నెక్స్ట్ ఇయర్‌కి మరో సంవత్సరానికి 10 మంది మిగలడం చాలా కష్టసాధ్యము. 10 మంది మిగులుతారంట ఫ్రెండ్స్. ఉండలేక, చెయ్యలేక, అంటే అఘోరాగా ఉండలేక, నాగ సాధువులుగా వాళ్ళ సాధనలు చెయ్యలేక, ఆ యొక్క కఠోర దీక్షలు కఠోర సాధనలు చెయ్యలేక వాళ్ళు పక్కకు రావడము, వాళ్ళకి వాళ్ళే అక్కడ ఉన్న వేరే వేరే గ్రూపులలో, అంటే యోగులు, ఋషులు, కొంతమంది సన్యాసులు అక్కడే, అంటే ఆ చుట్టుపక్కలే యోగులు, ఋషులు, మునులు, సన్యాసులు ఎంతో మంది ఉంటారు, గురువులు. వాళ్ళందరి దగ్గర కూడా వెళ్ళి వీళ్ళు సాధన చేసుకుంటారే తప్ప తిరిగి రావడం అంటూ ఉండదు ఫ్రెండ్స్. సాధన చేయడానికి వెళ్ళిన వాళ్ళు ఆ సాధన కఠోర సాధన ఉంటాయి, నాగబాబాలు ఘోర సాధనలు. కనుక బయటికి వచ్చిన వాళ్ళు అక్కడ ఉన్న గురువుల దగ్గర, అక్కడ ఉన్న వాళ్ళ యొక్క సన్యాసులు, యోగులు, మునుల దగ్గర సాధన చేసుకుంటూ ఉంటారు. ఈ విధంగా మనం తెలుసుకోవాల్సింది మహాకుంభమేళ అనేది ఈ ఈ 4 సంవత్సరాలకు ఒక్కసారి వచ్చేది కుంభమేళ. 6 సంవత్సరాలకు ఒక్కసారి వచ్చేది అర్ధ కుంభమేళ. మరియు 12 సంవత్సరాలకు వచ్చేదానిని మహాకుంభమేళ. 12 సంవత్సరాలకు వచ్చేవాటి మహాకుంభ. 144 సంవత్సరాలకు ఒక్కసారి వచ్చేదానినే పూర్ణ కుంభమేళ. ఇదే పూర్ణ కుంభమేళ ఇప్పుడు మనకి జరుగుతూ ఉన్నది. జనవరి 13వ తారీఖు నుంచి ఫిబ్రవరి 26వ తారీఖు వరకు అద్భుతంగా జరగబోతున్నాయి ఈ యొక్క మహాకుంభమేళ. అందరూ కూడా వెళ్ళాలి ఫ్రెండ్స్. ఎందుకంటే అక్కడ ముందుగా అఘోరాలకే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వడం జరుగుతుంది. ముందుగా అఘోరాలకే ఫస్ట్ ప్రిఫరెన్స్ అక్కడ స్నానం చేయడానికి. తర్వాత నాగబాబాస్ అంటారన్నమాట. ఎందుకు వాళ్ళే ముందు స్నానం చేయాలంటే అక్కడ ఆ నదిలో గాని, ఆ గంగా నదిలో కూడా క్రిమి కీటకాలు కూడా ఉంటుంటాయి కదా, వస్తూ ఉంటాయి. కానీ మనము ఆ హిమాలయస్ నుంచి వస్తున్నటువంటి ఆ యొక్క వనమూలికలన్నిటి ఔషధ గుణాలు కూడుకున్న వృక్షాలు, చెట్లు, చేమల నుంచి కూడా మనకి ఎంతో గొప్ప శక్తివంతమైన వృక్షం, వనమూలికలు, ఈ యొక్క మన ఆయుర్వేద మూలికలన్నీ నీటి ద్వారా పుట్టుకొస్తూ ఉంటాయి. అంటే నీటి యొక్క తత్వం ఏంటి? అన్నింటినీ కలుపుకోవడమే. తనలో అన్నింటినీ కలుపుకుంటుంది. తనతో అన్నింటినీ ప్రయాణం చేస్తుంది, ప్రయాణం చేయింపచేస్తుంది. అంత గొప్ప శక్తి కూడుకునింది నీటికి. నీటి తత్వము తనలో అన్నిటినీ కలుపుకోవడం, తనతో ప్రయాణం చేయడము. ఎక్కడ ఎంత సందున్నా కూడా ఆ చిన్న సందు నుంచి కూడా వెళ్ళిపోతూ ఉంటుంది. నిరంతరము ప్రయాణం చేస్తూనే ఉంటుంది. నిరంతరము ప్రయాణం సాగుతూనే ఉంటుంది. నది యొక్క తత్వము కనుక ఆ యొక్క నదిలో అన్ని కొట్టుకొస్తుంటాయి. ఏవైనా రావచ్చు, ఏ క్రిమి కీటకాలు ఎట్లాంటి ఎన్నో ఉండొచ్చు, ఏమన్నా ఉండొచ్చు. కనుక
ఈ ముందు అఘోరాస్ వాళ్ళకి శరీరం మీద ఆ చితాభస్మం పూసుకోవడం ద్వారా కొన్ని వేల లక్షల మంది కోట్ల మంది వచ్చి ఆ నీటిలో ఆ గంగా నీటిలో మునగడం ద్వారా ఆ గంగా నీటిలో మునగడం ద్వారా ఫస్ట్ వాళ్ళ యొక్క శక్తి వాళ్ళ పోసుకున్నటువంటి చితాభస్మము ఆ నీటిలో దిగడం ద్వారా ఆ నీరు కూడా ఎంతో శక్తివంతం అవుతుంది ఫ్రెండ్స్. మళ్ళీ ఆ నాగబాబాలు కూడా నాగ సాధువులు కూడా తర్వాత వాళ్ళు దిగి స్నానాలు చేసిన తర్వాత సామాన్య మానవులు తర్వాత సామాన్య మానవులు స్థానాలు వాళ్ళకి వేరేగా ఉంటాయన్నమాట ప్లేసెస్. వీళ్ళకి వేరే ప్లేసెస్ ఉంటాయి, వాళ్ళకి కూడా వేరే వేరే ప్లేసెస్ అంటే వాళ్ళకి సపరేట్ గా ఉంటాయండి. స్నానాలు చేసేవి ఇవన్నిటికి కూడా సపరేట్ ఉంటాయి. వీళ్ళలోకి వాళ్ళు వెళ్ళడం, వాళ్ళలోకి వీళ్ళు వెళ్ళడం ఉండదు. అంటే కోట్ల మంది వస్తున్నారు. కోట్ల మంది ఒక రోజుకి కోట్ల మంది అంటే 40 రోజులకి 40 కోట్ల మంది జనాలు అక్కడ సాగర్ వస్తున్నారు. ప్రయాగలోనే ఇంపార్టెంట్ గా ఫస్ట్ జరుగుతున్న మహాకుంభమేళ, పూర్ణ కుంభమేళ ప్రయాగలో జరుగుతున్నదండి. ఆ జరుగుతున్న వాటిల్లో వీళ్ళు కోట్ల మంది వచ్చి ఎప్పుడు వస్తారో, ఎప్పుడు స్నానం చేస్తారో అవి తెలియదు, కానీ వచ్చి స్నానం చేస్తే కొంత దూరం నడిచినట్టు కనబడతారటండి. తర్వాత తర్వాత కనబడరు మానవులకి. ఎవ్వరికి అంటే ఫ్లైట్ లో వెళ్ళినట్టు కనపడరు, ట్రైన్స్ లలో వెళ్ళినట్టు కానీ, మరియు బస్సులో వెళ్ళడం కానీ, లేక కాలినడకలో వెళ్ళడం కానీ, కార్లో ఎక్కి వెళ్ళడం కానీ, అంటే వెహికల్స్ లో బండ్ల మీద వెళ్ళడము, కార్లు కానీ, నడిచి వెళ్ళడం కానీ ఎవ్వరు కనపడరు ఫ్రెండ్స్. కోట్ల మంది వస్తున్నారు. కోట్ల మంది అఘోరాస్, నాగబాబాలు, నాగసాధువులు వస్తుంటారు, వెళ్తున్నారు. కానీ ఎలా వచ్చారో తెలియదన్నా మాకు ఎవ్వరికి తెలియదు. ఇది సృష్టి రహస్యం లాగా ఫ్రెండ్స్. వాళ్ళు ఎలా వెళ్తున్నారు, ఎలా వస్తున్నారు, అక్కడికక్కడ కనుమరుగైపోతే మాయమైపోతున్నారు. గిన్నిస్ రికార్డ్ అండి. ప్రపంచమంతా ఇంత ఎదురు చూస్తున్నారు ఈ కుంభమేళ గురించి చూడడము, చెప్పడము. అందరూ సైంటిస్టులు కూడా ఆశ్చర్యపోతున్నారు. ఇది ఎట్లా సాధ్యము? భారతదేశంలో ఇన్ని కోట్ల మంది ఒక్క దగ్గర కూడుకుంటూ ఆ యొక్క నదీమ స్నానం చేస్తున్నారు. ఇది ఎట్లా సాధ్యము అంటే అన్ని మతాలు సమానమే, అంటే అందరు మానవుడు ఒక్కటే అనేది సర్వ మానవత్వం అనేది ఇక్కడ చూపిస్తుంది. అంటే అందరూ ఒకటే, అంతా ఒకటే మన భారతదేశంలోనే ఉన్నది ఫ్రెండ్స్. అన్నిట్ల దగ్గర వాళ్ళ మతానికి వాళ్ళ ఒక్కొక్కరికి ఒక్కొక్క దేవుని పేరు పెట్టుకుంటారు. అదే దేవుణ్ణి పూజించాలి, అదే దేవుడి మతంలోనే ఉండాలి. ఆ యొక్క ఏ దేశంలో ఎక్కడికి వెళ్ళినా వాళ్ళ మతం వేరు, వాళ్ళ దేవుడిని పూజించే వాళ్ళు వేరు. ఇవన్నీ వాళ్ళు నియమాలు పెట్టుకుంటారు. కానీ మన దేశంలో, మన భారతదేశంలో, మన భారత భూమిలో అందరూ ఉంటారు. అన్ని దేశాల వాళ్ళు ఉంటారు, అన్ని మతాల వాళ్ళు ఉంటారు, మరియు అన్ని దేవుళ్ళని, దేవతలని పూజించే వాళ్ళు కూడా ఉంటారు. కనుక ఎవరిని మనం ఏ విషయంలో మనము తక్కువ అంచనా వేయరాదు. అంటే మానవులంటే అందరూ ఒకటే కదా ఫ్రెండ్స్. అంతా ఒకటే, అందరూ ఒకటే. ఇది ఒక భారతదేశము, భరత భూమి అంటే తపభూమి. మనం అందరం తపస్సు చేసుకున్న వాళ్ళు యోగులు పరంపర మనది, యోగ పరంపర మనది. తపోభూమి అంటే తపస్సు చేస్తున్న యోగులు, ఋషులు, మునుల యొక్క వంశం అన్నమాట మనది. కనుక మన దాంట్లో ఎక్కడికి వెళ్ళినా ఆ తపస్సు చేసేవాళ్ళు, ఆ కాశీలో వెళ్ళి చూడండి. కాశీలో యోగులు, ఋషులు, అఘోరాసు, నాగ సాధువులు, నాగబాబాలు ఎంత మంది ఉంటారో మన కాశీలో. మనకి ఎక్కడ పడితే అక్కడ మన వాళ్ళు ఈ నాగ సాధువులు, అఘోరాసు, అఘోరాలు మాత్రమే కంటికి కనబడండి. వాళ్ళు ఎంతో శక్తులతో కూడుకొని ఉండి, వాళ్ళు సిద్ధులు పొంది లోక కళ్యాణం కోసం వర్క్ చేసేవాళ్ళు. లోక కళ్యాణం కోసం వర్క్ చేయడానికి వాళ్ళు సామాన్యంగా బయటికి రారండి. ఎవరు అఘోరాసు సామాన్యంగా బయటికి రారు. ఈ అఘోరా గురువులే డేట్ ఫిక్స్ చేస్తారు. కుంభమేళ డేట్లన్నీ ఎవరు ఫిక్స్ చేస్తారు ఫ్రెండ్స్? కుంభమేళకి ఎవరు ఫిక్స్ చేస్తారు? అఘోరా గురువులు. వాళ్ళకి 13 అఖాడాలకి గురువు ఉంటాడు.
ఆ 13 అఖాడాల గురువు డేట్ ఫిక్స్ చేస్తారు. ఎప్పుడెప్పుడు కుంభమేళా వస్తుంది, అర్ధ కుంభమేళా ఎప్పుడు వస్తుంది, వాళ్ళ యొక్క మూడవ కంటితో చూసి ఆ గ్రహాల సూర్యుడు, చంద్రగ్రహం, గురుగ్రహాలు ఒక గ్రహాల ప్రభావాన్ని చూసి ఆ యొక్క టైము, డేటు వాళ్ళే ఫిక్స్ చేస్తారు. 13 అఖాడాల గురువులు ఫిక్స్ చేసి ఇది గవర్నమెంట్ కి డిక్లేర్ చేస్తారు. మన భారతదేశానికి వీళ్ళ గవర్నమెంట్ కి డిక్లేర్ చేస్తే అప్పుడు గవర్నమెంట్ కూడా ఓకే చేసి అదే డేటే ఫిక్స్ చేయడం జరుగుతుంది అనమాట. అంటే వాళ్ళ అంత లోక కళ్యాణం కోసం చేసే వర్కంతా వాళ్ళ అఘోరాచార్యులు లోక కళ్యాణం కోసం వాళ్ళ సైనికులండి. ఆధ్యాత్మిక సైనికులు. అఘోరాసు, నాగసాధువులు ఎవరండి? మన భారతదేశానికి, మన భారత భూమిని కాపాడే సైనికులు. సైన్య అధ్యక్షుడు ఎవరు? ఆది శంకరాచార్య వారు. శంకరాచార్యుల వారే అధ్యక్షుడు. ఈ సైనికులకి, ఆధ్యాత్మిక సైనికులకి అధ్యక్షుడు ఆది శంకరాచార్య. అప్పటి నుంచే మనకి అస్త్ర శస్త్రాలు కనుకనే వాళ్ళ చేతిలో ఎప్పుడు త్రిశూలం ఉంటుంది. నాగ సాధువుల దగ్గర అఘోరాస్ చేతులలో నాగ సాధువుల చేతిలో ఎప్పుడు వాళ్ళ చేతిలో త్రిశూలం ఉంటుంది. కనుక ఎందుకు ఉంటుంది తెలుసుకున్నాం. కనుక వాళ్ళ అవసరానికి ఉపయోగించుకోవడానికి కూడా వాళ్ళ చేతిలో పట్టుకొని ఉంటుంటారు. అది ఎంతో శక్తి ఉంటుంది. ఆ త్రిశూలం అన్నమాట విశ్వశక్తిని రిసీవ్ చేసుకుంటుంది ఫ్రెండ్స్. త్రిశూలము దేనికి ప్రతీక? 3 గుణాలకు ప్రతీక. తమో గుణం, రజోగుణం, సత్వగుణం. ఈ 3 గుణాలకు అతీతంగా ఉండాలి అని తెలిపేది ఈ త్రిశూలం అన్నమాట. 3 శూలాల్లాగా మనకు ఉంటాయి. త్రిశూలం పట్టుకుంటారు. త్రిశూలం ఎందుకు చిహ్నంగా ప్రతి ఒక్కరు దేవుడి చేతిలో, దేవుడి చేతిలో ఎప్పుడు అందరి చేతులలో త్రిశూలం ఉంటుంది. త్రిశూలం అనేది ప్రతి ఒక్క విషయానికి అంటే త్రికాలము 3 కాలాలకి భూత, భవిష్యత్, వర్తమాన కాలంలో అతీతంగా ఉండాలి. భూత, భవిష్యత్, వర్తమాన కాలానికి అతీతంగా ఉండాలి. తమో గుణం, రజోగుణం, సత్వగుణం 3 గుణాలకి అతీతంగా అంటే నిర్గుణంలో ఉండాలి. ప్రతి ఒక్కరము ధ్యాన సాధన చేసేవాళ్ళు ఎప్పుడు నిర్గుణ స్థితిలో ఉండాలి. వీటన్నిటికీ కాలాతీతంగా ఉండాలి. అంటే భూత, భవిష్యత్, వర్తమాన కాలాలకి అతీతంగా ఉండాలి. కనుక మనం చక్కగా ఇవన్నీ కూడా మనం తెలుసుకోవాలి ఫ్రెండ్స్. అందుకే ఈ త్రిశూలానికి మన ఇది అన్నమాట. అట్లాగా అన్నిటికీ అవస్థలు ఏమేమి అవస్థలు? జాగృత అవస్థ, స్వప్నావస్థ, సుషుప్తి అవస్థ. 3 అవస్థలు. ఈ 3 అవస్థలకు కూడా ఇది చిహ్నం అన్నమాట. అంటే జాగృతి అవస్థ గాని, స్వప్నావస్థ, సుషుప్తి అవస్థలు అన్ని దాటి తురియ అవస్థలో ఉండాలి. మనం ఎప్పుడు కూడా తురియ అవస్థ స్థితిలో ఉండాలి. మనం మేల్కున్నా, పడుకున్నా. అంటే ఉదాహరణకి మనం పడుకుంటాం. అప్పుడు మనం మంచి గాఢ నిద్రలో వెళ్ళినప్పుడు మనకి ఏమి తెలియదు. అక్కడ మనసు ఉండదు. మన జ్ఞానేంద్రియాలు పనిచేయవు, కర్మేంద్రియాలు పనిచేయవు. శరీరమే లేని స్థితిలో ఉన్నట్టుగా ఉంటాము. మరియు కుటుంబాన్ని వదిలేస్తాము, మర్చిపోతాం. కుటుంబాన్ని, సంసారాన్ని మర్చిపోతాం. అన్నిటిని మర్చిపోయి మనం గాఢ నిద్రలో ఉంటాం చూడండి. దానినే తురియ అవస్థ. ఎవరైనా నేను ఎన్ని గంటలు పడుకున్నాను అంటే వాళ్ళకే తెలియదు. మీరు ఎన్ని గంటలు పడుకుంటే నాకే తెలియదు. ఎన్ని గంటలు పడుకున్నా నాకు తెలీదు. అసలు నేను ఎక్కడున్నానో నాకు తెలియదు అంటారు చూడండి. నేను ఎక్కడున్నానో నాకు తెలియదు. అసలు ఎంతసేపు పడుకున్నానో నాకు తెలియదు. ఇంట్లో ఏం జరిగిందో కూడా తెలియదు. దానినే సుషుప్తి, తురియావస్థ. ఆ తురియావస్థ స్థితే మన ఆత్మస్థితి. ఆత్మస్థితే నిర్గుణ స్థితి. ఆ నిర్గుణ స్థితిలో మనస్సు లేదు, శరీరం లేదు, ఆ బుద్ధి లేదు. ఆత్మస్థితిలో ఉండేదే మనం ఆ తురియావస్థ. త్రిశూలానికి ఇన్ని రకాల చిహ్నాలతో ఉన్నది కనుకనే ప్రతి ఒక్క దేవుడు, దేవతల చేతిలో ఆ త్రిశూలం ఉంటుంది ఫ్రెండ్స్. మన 3 అవస్థలే కాకుండా 3 గుణాలు, మన ఆది భౌతికము, ఆది దైవికము, ఆధ్యాత్మికము అన్నిటికీ కూడా అతీతంగా ఉండాలి. అంటే ఆది భౌతికము,
ఆది దైవికము, ఆధ్యాత్మికము. మనం ప్రాపంచిక విషయాలలో ఎక్కువగా ఆసక్తి కూడుకొని ఉన్నా, అంటే ఆధ్యాత్మికతలో ఎక్కువగా ఆసక్తి, భౌతిక ప్రపంచంలో భౌతిక విషయాలు, కుటుంబాన్ని వదిలేసి మర్చిపోయి ఓన్లీ ఆధ్యాత్మికతలో ఉండడం. అంటే ఆధ్యాత్మికమే పర్ఫెక్ట్, ఆధ్యాత్మికమే కరెక్ట్, అదే సత్యము అనుకొని, అదే సత్యం అని ఇంకా దాన్నే పట్టుకొని ఈ ప్రాపంచిక విషయాల్ని విడిచిపెట్టడం, లేకుంటే ప్రాపంచిక విషయాలే పట్టుకొని ఆధ్యాత్మికాన్ని వదిలేయడం. రెండిటిని కూడా వదలకుండా బ్యాలెన్స్ గా ఉండాలి. ఆది దైవికము, భగవంతుడు దేవుణ్ణి స్మరిస్తూ దానికే తాదాప్యం అయిపోవడం. అంటే నేను ఒక జీవాత్మ, ఈ దేహంలో ఉండి ఈ దేహంలో ఉన్న జీవాత్మని, అంటే పరమాత్మ నుంచి వచ్చిన ఆత్మస్వరూపాన్ని. ఈ దేహమే దేవాలయము, ఈ దేహంలో ఉన్న జీవుడే దేవుడు. మన జీవాత్మ అంటే పరమాత్మ నుంచి వచ్చిన ఆత్మ, జీవాత్మ. కనుకనే మనం ఇవి తెలుసుకున్నప్పుడు ఆది దైవికాన్ని కూడా మనము తెలుసుకోగలుగుతారు. అంటే వచ్చిన దేవుళ్ళు, దేవతలు అందరూ కూడా ఈ పంచభూతాల తత్వాల నుంచి వచ్చిన వాళ్ళే. ఆది దైవికం అంటే అంతా కూడా, మొత్తం విశ్వమంతా కూడా ఈ పంచభూత తత్వాల నుంచి సృష్టి జరిగినదే. అది మనం తెలుసుకున్నప్పుడు మన ఆది దైవికాన్ని కూడా దాటడము, ఆధ్యాత్మికము, ఆది భౌతికము, ఆది దైవికం, ఈ మూడిటికి అతీతంగా ఉన్నదే నిర్గుణము. నిర్గుణ స్థితి, అదే శూన్య స్థితి, అదే ఆత్మస్థితి. ఈ ఆత్మస్థితిలో ఉంటూ మనం అందుకే మనం ఎప్పుడు ధ్యానం చేసి ఆ ధ్యానంలో ఆ శూన్య స్థితిలో ఉండడము, ఆత్మస్థితిలో ఉండడం. మనం ధ్యానంలోనే కాదు ఫ్రెండ్స్, మన నిజ జీవితంలో కూడా వీటిని మనం అలా ఆచరిస్తూ ఉండాలి. అది ఆచరించాలంటే ఎరుకతో ఉండాలి. ఎరుక అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఎరుక లేకుంటే మనం ఏది చేయలేం. ఎరుక పొందాలంటే, ప్రతి క్షణం ఎరుకతో ఉండాలంటే ముందు మనస్సుని అధిగమించాలి. మనస్సు అంటే మనసులో ఆలోచనలు. ఆలోచనలు ఎప్పుడు నిరంతరం వస్తూ ఉంటాయి చాలా మందికి. ఈ సాధన పెంచుకున్న వాళ్ళకి మనసు ఆధీనంలోకి తెచ్చుకోవడం జరుగుతుంది ఫ్రెండ్స్. మన మనసు ఆధీనంలో తెచ్చుకోవాలి. తెచ్చుకోవాలంటే దానికి ఒకటి సాధన, తప్పనిసరిగా ధ్యాన సాధన. సాధనతో సమకూరును ధరలోన. ఎంత మనం సాధన చేస్తామో మనం ఏది అనుకున్నా అది సాధించగలుగుతాము. మన సంకల్పాలు నెరవేరుతాయి. సంకల్పాలు సిద్ధిస్తుంటాయి. ఎలా సిద్ధిస్తాయి? సంకల్పానికి శక్తి అవసరం. సంకల్పానికి శక్తి కావాలంటే ధ్యానం చేయాలి. ధ్యానం చేస్తే ధ్యానం ద్వారానే శక్తి. ధ్యానం ద్వారానే జ్ఞానం. ధ్యానం ద్వారానే ముక్తి, మోక్షం. అన్నిటికీ ధ్యానము. ధ్యానం మీరు ఎంత ఎక్కువ చేస్తూ ఉంటారో అంత శక్తిని పొంది, శక్తి ద్వారా జ్ఞానము. జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం. జ్ఞానం అనేటువంటి అగ్ని దగ్ధం చేస్తుంది మన కర్మలని. మరియు ధ్యాన అగ్ని దగ్ధ కర్మ. నీవెంత ఎక్కువ ధ్యానం చేస్తావో అంత నీ గత జన్మ కర్మలంతా కూడా దగ్ధం చేసుకుంటూ ఉంటాము. ఎంత జ్ఞానం మనం తీసుకుంటూ ఉంటామో, ఎంత జ్ఞానాన్ని వింటూ ఉంటామో, మరియు ఆత్మ జ్ఞానం, మన యొక్క ఆత్మ జ్ఞానాన్ని ఎంత వింటూ ఉంటామో. జ్ఞానం వేరు, ఆత్మ జ్ఞానం వేరు. అంటే జ్ఞానం అంటే ఎన్నో రకాల జ్ఞానాలు ఉన్నాయి మేడం, ఫ్రెండ్స్. జ్ఞానం అంటే అజ్ఞానం ఉంది, సుజ్ఞానం ఉంది, విపరీత జ్ఞానం ఉంది, మరియు జ్ఞానం. కానీ ఆత్మ జ్ఞానం వేరు. అన్నిటికన్నా హైయెస్ట్ నాలెడ్జ్ ఆత్మ జ్ఞానం. అదే సత్యము. ఆత్మ జ్ఞానమే సత్యము. ఆత్మే సత్యం. కనుక ఆత్మ గురించి తెలుసుకోవడం, ఆత్మ గురించే చెప్పుకోవడము, మననం చేసుకోవడము, ఆధ్యాత్మిక శాస్త్రము. ఆధ్యాత్మిక శాస్త్రం అంటే ఆత్మశాస్త్రము. ఆత్మశాస్త్రాన్ని వింటూ ఉండాలి, చదువుతూ ఉండాలి, వాటి గురించే మననం చేస్తూ ఉండాలి, ఆత్మశాస్త్రం గురించే చెబుతూ ఉండాలి. ఓకే ఫ్రెండ్స్, చక్కగా మనం మహాకుంభమేళ, మహాపూర్ణ కుంభమేళ గురించి చక్కగా తెలుసుకున్నాము. అందరూ చక్కగా వెళ్ళగలిగిన వాళ్ళు వెళ్ళొచ్చు. అక్కడ మనం ఎంతో యోగులని, మహత్తులని, అఘోరాసనాథుల వాళ్ళ యొక్క శక్తిని,
వాళ్ళ యొక్క ఆశీర్వాదం పొందడం కూడా జరుగుతుంది. ఎంత తెలుసుకున్నా, ఎంత ఎక్కడికి వెళ్ళినా మనసులో అంటే మనసులో తలపులు బోడైపోవాలి. అంతేగాని తలని బోడి చేసుకున్నంత మాత్రాన మన తలలో తలపులు పోవు. అంటే మనసులో తలపులు అంటే మనసులో ఆలోచనలు. ఎప్పుడైతే మనసులో ఆలోచనలు పోగొట్టుకొని అంటే సద్భావన, సత్ప్రవర్తన, అందరికీ సహాయం చేయాలి. అందరూ నాలాంటి వాళ్ళే. అందరూ ఒక్కటే, అంతా ఒక్కటే. అంటే మన కుటుంబ సభ్యుల వరకే గిరిగీసుకొని, నా పిల్లలు, నా బంధువులు, నా తల్లిదండ్రులు, నా అక్క చెల్లెలు అని గిరిగీసుకోను. కానీ అందరూ ఒకటే, అంతా ఒకటే. అదే సద్భావం. అందరిని నాలాగా చూసుకోవడము. ఇప్పుడు నేను ఎలాగ ఉండాలనుకుంటున్నా, నేను ఏది తింటే ఏది మంచిగా అనిపిస్తే అదే అందరికి ఇవ్వడము, అందరికి పెట్టడం. అది సద్భావన, సత్ప్రవర్తన, సత్ ఆలోచన ఉన్నప్పుడు మనం ఎక్కడున్నా, ఎక్కడికి వెళ్ళినా మనము ఆ స్థితిలో ఉంటాము. ఓకేనా ఫ్రెండ్స్? మనం మహాకుంభమేళ గురించి, కుంభమేళ చరిత్ర గురించి తెలుసుకున్నాము. మరి ఫ్రెండ్స్ మీకేమన్నా డౌట్స్ ఉన్నా కూడా అడగొచ్చు. థ్యాంక్ యూ మేడం. మహాకుంభమేళా గురించి ఇప్పుడు జరుగుతున్న కుంభమేళా గురించి చాలా చక్కగా చెప్పారు మేడం. ఎంతో ఆత్మజ్ఞానాన్ని మాకు అందించినందుకు థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ థ్యాంక్ మేడం. యూ నాన్న. థ్యాంక్ యూ మేడం. అనుజ మేడం. థ్యాంక్ యూ సరిత మేడం. సరిత హస్బెండ్‌కి కూడా కృతజ్ఞతలు, ధన్యవాదాలు. మాకు ఈ సెక్షన్‌లో అవకాశం ఇచ్చినందుకు మాస్టర్స్‌కి థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. మీరొచ్చి చాలా ఆత్మజ్ఞానాన్ని అందించారు. మహాకుంభమేళా అంటే ఏంటి? నేను 4 సంవత్సరాలకి, 6 సంవత్సరాలకి, 12 సంవత్సరాలకి, 144 సంవత్సరాలకి చాలా 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 ఇప్పుడు కరెక్ట్‌గా అందవలసిన సబ్జెక్టు మాస్టర్‌లు మీ ద్వారా మా అందరికీ అందించారు మేడం. చాలా 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 మీకే ధన్యవాదాలు మేడం. ఆత్మ ప్రణామాలు. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అనుజ మేడం. మేడం థ్యాంక్ యూ. ఈ టైంలోని మా సెక్షన్‌కొచ్చి కుంభమేళా జరుగుతున్న టైంలో వచ్చి మా క్లాస్ చెప్పినందుకు మీకు కృతజ్ఞతలు మేడం. మాస్టర్‌లకి అందరికీ మీ ద్వారాగా, మా ద్వారాగా చక్కగా యూట్యూబ్‌లో అందరూ చూస్తారు. అసలా కుంభమేళా చరిత్ర అంటే ఏంటి? ఈ రోజే నేను తెలుసుకున్నాను మేడం. నాకులాగా తెలియనోళ్ళందరూ కూడా యూట్యూబ్‌లో అంతే చూసి కదా మేడం. అదే మహాకుంభమేళ అంటే ప్రతి ఒక్కరు వెళ్ళాల్సింది కరెక్ట్. కానీ అవకాశం అందరికీ ఉంటుంది, ఉండకపోవచ్చు చెప్పలేము. ఇక్కడుండి కూడా సంకల్పాలు చేసుకోండి. అక్కడ మహాకుంభమేళాలో జరిగిన అఘోర నాగ సాధువుల యొక్క ఎనర్జీస్ తీసుకుంటున్నానని ఇక్కడ కూడా సంకల్పం చేసుకొని ధ్యానం చేయండి. అక్కడ శక్తి కూడా మనం ఇక్కడ పొందడం జరుగుతుంది. అది కూడా ఓకే. ఎందుకంటే యద్భావం తద్భవతి అని మన భారతదేశాన్ని కాపాడడానికి మా సైనికులు ఎవరండి? సైనికులు అఘోరాలే సైనికులు. మనం ఆర్మీలు ఉన్నాయి. మన భారతదేశంలో ఆర్మీలు వాళ్ళు భౌతికంగా వాళ్ళు కాపాడుతున్నారు. కానీ ఆధ్యాత్మికంగా సైనికులు ఆధ్యాత్మిక సైనికులు అఘోర నాగ సాధువులే ఫ్రెండ్స్. వాళ్ళు వాళ్ళ యొక్క థర్డ్ ఐ ద్వారా ఎక్కడెక్కడ మనకి ఏ ఆనందాలు జరుగుతున్నాయి, లోక కళ్యాణం కోసం ఏం చేయాలి, లేకుంటే భారతదేశానికి విదేశాల వాళ్ళు ఏం చేస్తున్నారు అవన్నీ కూడా వీళ్ళు చూసి చెప్పడం, చేయడం చేస్తున్నారు. మన భరత భూమిని, భారతదేశాన్ని అంతా కాపాడుతున్నారు ఫ్రెండ్స్ వాళ్ళు. అంటే లోక కళ్యాణం కోసం మరి ఎన్ని చేస్తా అన్ని వదులుకుంటారు వాళ్ళు. అన్ని వదులుకున్నారు. సంసారాన్ని, కుటుంబాన్ని, వాళ్ళ శరీరాన్ని కూడా వాళ్ళు లెక్క చేయకుండా, శరీరం మీద ఇంత నూలు పోగు కూడా ఉంచుకోకుండా అంత కఠోర దీక్ష సాధన చేస్తున్నారు. ఎవరి గురించి ఫ్రెండ్స్? మన భారతదేశంలో మనుషులని మనం కాపాడుకోవాలి. మన సైన్యం ఇది ఆధ్యాత్మిక సైనికులు వాళ్ళు. ఓకేనా? థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ మేడం. ఫర్ యూ మీకోసం మన ఛానల్కి వచ్చి మహాకుంభమేళ విశిష్టత గురించి ఎంతో ఆత్మజ్ఞానాన్ని అందించినందుకు థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.